హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దికి నగర్ లో ఒరిగిపోయిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ తో అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో ఒరిగిపోయిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ తో అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో సిద్దిక్ నగర్ లో కూల్చివేస్తున్న భవనానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, సిద్దిక్ నగర్ లో ఉన్నటువంటి ఒరిగిన బిల్డింగ్ ని కాసేపట్లోనే కూల్చివేయడానికి ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా రంగం సిద్ధం చేశారు. హైడ్రాలిక్ జాక్ క్రషర్ కూడా చేరుకుంది. సో మరో కాసేపట్లోనే ఏదైతే ఈ కూల్చివేతల ప్రక్రియ ప్రారంభం కానుంది. సో ఏదైతే ఇటు ప్రతిసారి హైడ్రా కూల్చివేతలు చేసేటటువంటి హైడ్రాలిక్ జాక్ క్రషర్, సో హైడ్రా బాహుబలిగా పేరొందినటువంటి ఈ మిషన్ సహాయంతో ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సో ఈ కూల్చివేతలు చేయనున్నారు. సో ఇప్పటికే ఈ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు హైడ్రాలిక్ జాక్ క్రషర్ ప్రస్తుతం అయితే సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే ఇటు సెల్లార్ తవ్వినటువంటి నేపథ్యంలో సో ఒక్కసారిగా నిన్న రాత్రి ఈ బిల్డింగ్ అంతా కూడా ఒరిగినటువంటి పరిస్థితి. దాదాపు 50% ఏదైతే పిల్లర్లంతా కూడా డ్యామేజ్ అయినట్లు ఇప్పటికే జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ నిపుణులు కూడా గుర్తించారు. సో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కూడా రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఎప్పటికైనా ఏ క్షణానైనా కూడా ఈ బిల్డింగ్ కూలిపోయేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా దీన్ని కూల్చివేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. సో ప్రస్తుతం ఏదైతే హైడ్రాలిక్ జాక్ క్రషర్ సహాయంతో దీన్ని కూల్చివేయనున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ పరిస్థితి కూడా పక్కనే షెడ్ ఉంది. సో ఒకవేళ అది కూల్చితే మాత్రం ఆ షెడ్ మీద కానీ లేకపోతే వెనక భాగంలో కానీ పడేటటువంటి అవకాశం ఉంది. సో ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా సో ప్రస్తుతం అయితే అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించారు. సో ఎవరు కూడా ఇటు రానియకుండా ఇప్పటికీ డిఆర్ఎఫ్ టీమ్స్ కానివ్వండి, పోలీసులు కానీ పూర్తిగా మోహరించినటువంటి పరిస్థితి. సో ఇరుకు గల్లీలు, సో మొత్తం కూడా కొత్త స్లమ్ ఏరియా కాబట్టి సో ఇక్కడ చిన్న ప్రమాదం జరిగినా కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిన్న రాత్రి నుంచే ఎవరిని కూడా ఇటు రానియకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటారు. మరోవైపు ఏదైతే ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి దాదాపు 10 కుటుంబాలు ఉంటాయి. సో లోపల సామాన్లు కానివ్వండి, లోపల విలువైనటువంటి సామాగ్రి ఉంది. దాంతోపాటు బంగారం, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి, డాక్యుమెంట్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. సో వాటిని తీసుకోవడానికి కూడా ఏమాత్రం అవకాశం లేకుండా మొత్తం నేలమట్టం చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో సో లోపల ఉన్నటువంటి సామాన్లు తీసుకోవడానికైనా తమకు కొంత సమయం ఇవ్వాలి అని కూడా వారు కోరుతున్నారు. సో ఒకరైనా వెళ్ళేసి లోపలికి సేఫ్టీగా బయటికి సామాన్లను, తమ సర్టిఫికేట్స్ ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ని తీసుకొని వస్తామంటూ కూడా వారు అడుగుతున్నటువంటి పరిస్థితి. సర్టిఫికేట్స్ తీసుకోవడానికి కొంత అవకాశం కల్పిస్తే మాత్రం ఏదైతే తాము తీసుకుంటామంటూ కూడా ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. లోపల ఎన్ని కుటుంబాలు ఉంటాయి లోపల? మాకంత ఐడియా లేదు. కాకపోతే నేను ఈ పక్కనే ఉంటాను. 2 years అవుతుంది ఇక్కడికి వచ్చి. నిన్న 6 o'clock నుంచేమో బిల్డింగ్ ఒరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. నేను మా అక్క దగ్గరికి అంజనగర్లో ఉన్నా. నేను రాత్రి వచ్చి 10:30కు వచ్చాను రూమ్ దగ్గరికి. ఇక్కడ పోలీసు వాళ్ళంతా ఉండేసరికి ఎవరు రానివ్వలేదు ఇక్కడికి ఎక్కువగా. అంతవరకే ఖాళీ మొత్తం టోటల్గా ఖాళీ చేయించారు. మీరు ఇక్కడే ఉంటారా? మీరు ఇక్కడే బిల్డింగ్ ఉంటాం. రాత్రి నేను సాయంత్రం జరిగిందంటే ఇదంతా మేము వచ్చేసరికి ఎంత జనాలు ఉన్నారు, ఎందుకు ఉన్నారని చూస్తే ఈ పక్క బిల్డింగ్ కూలిపోతుంది అంటే అందరం చూస్తున్నాం. మేము వాళ్ళు అన్న విలువైన వస్తువులు ఉన్నాయంట, డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు తీసుకొచ్చుకుంటాం అంటే పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా అక్కడ పంపించట్లేరు. నైట్ ఉంటే వాళ్ళు నిద్ర లేవు, తిండి లేదు, ఏం లేదు, అట్లనే ఉన్నారు, బయటనే ఉన్నారు. చాలా వరకు చాలా ఇబ్బంది. ఒక పర్మిషన్ ఇస్తే వాళ్ళు తెచ్చుకుంటానే అంటున్నారు.
ఇది ఎప్పటికైతే ఏంటో మా సర్టిఫికేట్ పోయినట్టే మేము జీవితం పోయినట్టే కదా. వస్తే అంటున్నారు, ఎప్పుడు వస్తుందో మాకైతే తెలియదు. చెప్పేటటువంటి వాళ్ళు చెప్తున్నారు కానీ చాలా ఈజీ అయిన పని అయితే కాదు మాకైతే. మాకు కూడా ఏమైనా సహకరిస్తే బాగుంటుందని సంతోషిస్తున్నాం. మాకు డాక్యుమెంట్ తెచ్చుకుంటాం, 10 నిమిషాల టైం తెచ్చుకుంటాం డాక్యుమెంట్స్. ఇంకా చాలా మంది ఉన్నారు నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అంటే మా ఫ్రెండ్స్. వాళ్ళకి వచ్చి అబ్బాయి మాట్లాడమంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, అవి ఎట్లాగా రావు, పోతే పోని తెచ్చుకుంటా అని చెప్పి బాధపడుతున్నారు. మీ ముందుకు మాట్లాడి ఎందుకు రాత్రి మాట్లాడిన ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది 10 రోజులు అవుతుందేమో. అంటే కూలగొట్టి తోవడం మాత్రం ఈ మధ్య 1 వీక్ అయింది వచ్చి తోవడం మాత్రం. అది నిన్న జరిగింది కూలిపోవడం మాత్రం. చెప్పండి, ఈ బిల్డింగ్ ఎన్ని రోజుల క్రితం కట్టారు? ఇది చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వారైతే సో సర్టిఫికేట్స్ తీసుకోవడానికి కాస్త సమయం ఇస్తే మాత్రం వెంటనే లోపల విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, దాంతోపాటు కొంత సామాన్లు కూడా ఉన్నాయి. ఒకరినైనా లోపలికి అవకాశం కల్పిస్తే వెళ్ళి వస్తామని చెప్తున్నారు. బట్ లోపలికి ఏ క్షణాన్ని ఎవరు వెళ్ళినా కూడా అది ఒక్కసారి కొలాప్స్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరిని కూడా ఇటు జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ అయితే లోపలికి అనుమతించట్లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియానంతా కూడా సరౌండింగ్ని కూడా ఖాళీ చేయించారు. గతంలో కూడా మనము చూసాము, బహదూర్పురాలో కూడా ఇలాంటి బిల్డింగ్ ఒరిగినటువంటి సంఘటన చోటు చేసుకుంది. దాని తర్వాత ఇటు గాజుల రామారంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. సో ఇలాంటి సంఘటనలు తరచూ హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. సెట్ బ్యాక్ లేకుండా ఏదైతే వదలకుండా ఈ సెల్లార్ కోసం తవ్వుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్నటువంటి పిల్లర్కు డ్యామేజ్ అవడంతో ఒక్కసారిగా ఒరిగిపోయింది. సో దాదాపు ఆ పిల్లర్ కూడా పూర్తిగా 60% పూర్తిగా డ్యామేజ్ అయినట్లు కూడా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మాత్రము ఏదైతే లోపలికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షితంగా తరలించారు. ప్రస్తుతం కాసేపట్లోనే ఏదైతే ఈ బిల్డింగ్ డిమాలిషన్ జరగనుంది. సో హైడ్రా కూల్చివేతలు చేసేటటువంటి హైడ్రాలిక్ జాక్ క్రషర్ సహాయంతో ప్రస్తుతం ఈ కూల్చివేతల ప్రక్రియ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా పూర్తిగా ఈ సంఘటన స్థలాన్ని అంతా కూడా తమ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ నుమాన్.